మాది రాయలసీమన్నా. అమ్మ తోడు, ఎంతమంది వస్తే అంతమందిని అడ్డంగా నరికేస్తా. అందరూ మీలా అనుకోబట్టే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా ఉన్న రాయలసీమ రాళ్లసీమగా మారింది. నువ్వు చేసినా చెయ్యకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే. అరవకు, అమ్మ తోడు, అడ్డంగా నరికేస్తా. చెప్పేది విను, విను. నీ ముందు తల దించుకుని బ్రతకాలా? తల దించే వంశంలో పుట్టలేదురా, తొడ కొట్టే వంశంలో పుట్టా. ఈ సీన్స్, డైలాగులు మీకు గుర్తుండే ఉంటాయి. తెలుగు సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఈ డైలాగులు ఓ మానసిక చిన్నారిని ప్రభావితం చేశాయి. అందాక ఉలుకు పలుకు లేని ఈ చిన్నారిలో ఈ డైలాగులు జీవం పోశాయి. తెర మీద ఆ డైలాగులు వినబడితే చాలు, ఎక్కడా లేని ఆనందం ఆ మానసిక వికలాంగుడిలో ధైర్యాన్నిచ్చాయి. నడవడంతో పాటు హావభావాలు వ్యక్తం చేయడానికి స్ఫూర్తినిచ్చాయి. ఇదంతా కళ్ల ముందు జరిగిన అద్భుతం అనుకోవచ్చు. కడప నగరం రాజారెడ్డి వీధికి చెందిన సందాని ఫర్జానా దంపతులకు తొలి సంతానమే సుహైల్. పుట్టుకతోనే మానసిక వికలాంగుడిగా జన్మించాడు. తొలుత పుట్టిన పిల్లాడు బాగానే ఉన్నాడని అనుకున్నా ఏళ్లు గడిచే కొద్దీ అతనిలో అమాయకత్వం, మాటలు రానితనం, నడకరాని అంగవైకల్యం ఆ దంపతులను నిరాశ, నిస్పృహకు గురిచేశాయి. అయినప్పటికీ ఆ బిడ్డను అన్నారముద్దుగా చూసుకుంటున్నారు. అదే తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా విడుదలైంది. టీవీలో చిత్రం ట్రైలర్ ను చూస్తూ మురిసిపోయిన ఆ చిన్నారి ఎన్టీఆర్ అంటే ఎనలేని మమకారం పెంచుకున్నాడు. నాటి నుంచి నేటి వరకు ప్రతి సినిమా సీడీలు తెప్పించుకొని చూడడం అలవాటు చేసుకున్నాడు. పసితనంలోనే అభిమానం పెంచుకున్న ఈ మానసిక వికలాంగుడికి 18 ఏళ్లు నిండాయి. ఇన్నేళ్ల కాలంలోనూ అభిమానమే అతనికి శ్వాసగా మారింది, ఆశగా మారి జీవితానికి ఊపిరి పోస్తుంది. ఎన్టీఆర్ లా తొడగొట్టడం, డాన్స్ వేయడం వంటి పనులు తనకు రాకపోయినప్పటికీ అలా చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఓ సినిమాలో ఎన్టీఆర్ వేసుకున్న డ్రెస్ ను కూడా తెప్పించుకుని వేసుకున్నాడు. రిలీజ్ కానున్న జనతా గ్యారేజ్ సినిమా పేరును తన చేతిపై గోరింటాకతో వేయించుకున్నాడు. ఇలా ఒక్కటి కాదు, ప్రతి ఒక్కటి ఎన్టీఆర్ ని అనుసరిస్తూ అభిమానం పెంచుకుంటున్న సుహైల్ తన అభిమాన హీరో రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాడు. కడపలోని అమీర్పూర్ దర్గాను సందర్శించుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడని ఎవరో చెప్పగా అతని రాక కోసం ఎదురు చూశాడు. ఎన్టీఆర్ రాలేదు. తన అభిమాన హీరో రాకపోవడంతో 20 రోజుల పాటు అన్న పానీయాలు మానేసి మంచానికి అతుక్కుపోయాడు. ఆ తర్వాత రంజాన్ రోజు వస్తున్నాడంటూ చుట్టుపక్కల వారు చెప్పడంతో మళ్లీ మామూలుగా మారి అమాయకత్వంతో ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నాడు. మానసిక అంగవైకల్యంతో ఎనలేని అభిమానం పెంచుకున్న సుహైల్ ని చూసి తల్లితో పాటు చుట్టుపక్కల వారు తీవ్రమైన ఆవేదనకు లోనవుతున్నారు. తినే తిండి, తాగే నీళ్లు సైతం ఎన్టీఆర్ వస్తున్నాడంటూ తినిపించడం ఆ తల్లికి మామూలైంది. ఇలా ఎన్నాళ్ళు సుహైల్ ను ఓరడించాలో అర్థం కాక ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. 4 kg कम हो गया 15 दिन में बच्चा. कितना खाना खाने वाला बच्चा, बिल्कुल खाना छोड़ डाला है सर, खाना नहीं ऐसा. एनटीआर के गाने डाल लेना, नाच लेना, सबको भगा डालना बाहर, इतना साउंड रखना. बाहर के कॉलोनी वाले सब भी आ जाते थे, क्या मैं इतना साउंड रखते हैं तुम्हें घर को. ఒక్కటే మీద ఏడిపే ఎన్టీఆర్ కావాలని. అదే పని ఆ పిల్లోనికి వాళ్ళ అమ్మ గాని, వాళ్ళ అవ్వ గాని, వాళ్ళ తాత గాని ఎవరు చెప్పినా వినరు, ఎవరు పక్కలో చెప్పినా వినరు. అంత బాధపడతాడు. వాళ్ళ అమ్మ చూడలేకుండా మేమే బాధ. ఎట్లా ఏడిపిస్తున్నాడు అబ్బాయి. అంతగా ఎన్టీఆర్ కావాలా అని అబ్బాయి అట్లా బాధపడుతున్నాడు. ప్రపంచమంటే తెలియని ఓ మానసిక వికలాంగుడు
జూనియర్ ఎన్టీఆర్ పై ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు. ఇటువంటి విలక్షణమైన అభిమాని కోసమైనా ఎన్టీఆర్ రావాలని, సుహైల్ ను పలకరించాలని ఆశిద్దాం. స్టూడియో న్యూస్, కడప. అభిమానం ఓ మానసిక వికలాంగుడికి జీవం పోస్తుంది. పుట్టుదల నుంచే మానసిక వికలాంగుడిగా పుట్టిన 18 ఏళ్ల సుహైల్ ఎన్టీఆర్ పట్ల అపారమైనటువంటి అభిమానం పెంచుకున్నాడు. ఎన్టీఆర్ వస్తాడనేటువంటి ఆశతో బతుకు సాగిస్తున్నాడు. ఎవరో చెప్పినటువంటి విషయాన్ని విని ఎన్టీఆర్ కడపకు వస్తున్నాడన్న విషయంతో ఇంకా రాలేదని దాదాపు 20 రోజుల పాటు అన్నపానీయాలు మానేసి మంచం పట్టాడు. అయితే పెద్ద దర్గాను సందర్శించడానికి ఎన్టీఆర్ వస్తున్నాడన్నటువంటి ఆశతో మళ్లీ సుహైల్ తిరుగుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నాన్నకు ప్రేమతో అంటూ అభిమానులకు అభిమానం పంచినటువంటి ఎన్టీఆర్ ఈ సుహైల్ కోసం వస్తాడని మనమందరం ఆశిద్దాం. సుహైల్ ఇంటి నుంచి కెమెరామెన్ హరితో హుసేన్, స్టూడియో న్యూస్, కడప.